ఫ్రెండ్స్, నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీ మొబైల్కి రావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నా ఛానల్కి సంబంధించిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడాను మీకు మొబైల్కి చేరుతుంది. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి వాయిదాలు కొనసాగుతున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం కేవలం 2 నెలల క్రితం పంచాయతీ సెక్రటరీ పోస్టులు ప్రకటించి ఆర్థిక శాఖ మరియు ఇతర అన్ని శాఖల పర్మిషన్స్ కూడా తెచ్చుకొని నోటిఫికేషన్ విడుదల చేసి ఎగ్జామ్ కూడా పెట్టిన సందర్భంగా ఏపీలో మాత్రం 11 నెలలుగా కనీసం నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేకపోవటానికి కారణం ఎవరు? సంబంధిత శాఖల అనుమతి లేకుండానే నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకటించిన గంటా శ్రీనివాసరావా, లేక పోస్టులపై త్వరగా నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి పోస్టులు ఇస్తున్నామంటూనే బడ్జెట్ అడ్జస్ట్ చేయలేని ఆర్థిక మంత్రి, ఫెయిల్ అయి కూడా ఉద్యోగంపై ఆశతో మరొక టెట్ పెట్టమన్న అభ్యర్థుల, అడిగిన వెంటనే దీక్షలకు ధర్మ పోరాటాలకు కోర్టులు విడుదల చేస్తూ లక్షలాది మంది నిరుద్యోగులు కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారని తెలిసి అనుమతించని ఆర్థిక శాఖ, లేక సాంఘిక సంక్షేమ మరియు ఇతర శాఖల పోస్టులు విడుదల అని ఒక్క స్టేట్మెంట్ ఇస్తే తాటికాయంత అక్షరాలతో వేసి నెలలుగా వాయిదా వేస్తుంటే ప్రభుత్వాన్ని నిలదీయలేని మీడియానా ఎవరు అనేది డిఎస్సి షెడ్యూల్ ప్రకటన నాటి నుంచి నేటి వరకు జరిగిన విషయాలు, వాటి వల్ల జరిగినటువంటి పరిణామాలు పరిశీలించి సోషల్ మీడియా వేదికగా మనమే ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. మొదటిసారిగా డిసెంబర్ 6న డిఎస్సి 12,370 పోస్టుల ప్రకటన, 15న నోటిఫికేషన్, 26 నుంచి అప్లికేషన్స్, మార్చి 23, 24, 26 తేదీల్లో ఎగ్జామ్స్, జూన్ 12 కల్లా పోస్టింగ్లు, ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహణ అధికారులతో గంట. దీంతో నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో చలనం కలిగింది. అదే రోజు టెట్ పాస్ అయితేనే డిఎస్సి, ఎన్సిటిఈ రూల్స్ ప్రకారం టెట్ తప్పనిసరి, వారంలోగా టెట్. దీంతో టెట్ కమ్ టీఆర్టీ ఏదైతే ఇప్పుడు నిర్వహించడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారో ఇది ఎన్సిటిఈ రూల్స్కి వ్యతిరేకమని ప్రభుత్వం అంగీకరించడం జరిగింది. అలాగే డిసెంబర్ 9న మళ్ళీ టెట్టా అనేటువంటి ఆర్టికల్ ఒకటి వచ్చింది. డిఎస్సితో కలిపి కాకుండా విడిగానే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం. అలాగే డిసెంబర్ 11వ తారీఖున టెట్ స్టార్ట్ అనేటువంటి ఆర్టికల్ ఒకటి వచ్చింది. 150 మార్క్స్, నెగిటివ్ మార్కులు లేవు. అలాగే డిసెంబర్ 12వ తారీఖున జనవరిలో టెట్, నేడు నోటిఫికేషన్, డిఎస్సికి అనుమతించని ప్రభుత్వం. అలాగే డిసెంబర్ 13వ తారీఖున సంక్రాంతి తర్వాత టెట్, జనవరి 17 నుంచి 27 దాకా పరీక్షలు, డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యం. దీంతో జూలై 2, 1975 నుంచి డిసెంబర్ 31, 1975 మధ్య పుట్టినటువంటి ఓసీ అభ్యర్థులు, అలాగే జూలై 2, 1970 నుంచి డిసెంబర్ 31, 1970 మధ్య పుట్టినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు వయోపరిమితి ముగిసి అనర్హులుగా మారడం అనేది జరిగింది. అదే డిసెంబర్ 15న నోటిఫికేషన్ అనేది వచ్చినట్లయితే కనుక వయోపరిమితి కట్ ఆఫ్ అనేది జూలై 1, 2017గా ఉండటంతో వారందరికీ కూడాను అర్హత అనేది ఉంటుంది. అలాగే డిసెంబర్ 14 టెట్ నోటిఫికేషన్ విడుదల, డిసెంబర్ 20వ తారీఖున ఏపీపీఎస్సీకే డిఎస్సి బాధ్యతలు. అలాగే డిసెంబర్ 22వ తారీఖున అంతకుముందు ఏదైతే 12,370 పోస్టులు చెప్పారో వాటికి మరికొన్ని పోస్టులు కలిపి 14,167 టీచర్ల భర్తీకి రంగం సిద్ధం. అలాగే డిసెంబర్ 27వ తారీఖున ఫిబ్రవరి 5 నుంచి టెట్ షెడ్యూల్ సవరించినటువంటి సర్కార్. అలాగే డిసెంబర్ 29వ తారీఖున ఏదైతే డిసెంబర్ 22వ తారీఖున 14,167 పోస్టులు అని చెప్పడం జరిగిందో ఈ 14,167 పోస్టులకి మరికొన్ని పోస్టులు కలిపి 14,494 పోస్టులతో డిఎస్సి 2018 అనేటువంటి ఆర్టికల్ వచ్చింది. అలాగే జనవరి 11వ తారీఖున మళ్ళీ మారనున్న టెట్ షెడ్యూల్ అనేటువంటి ఆర్టికల్ ఒకటి వచ్చింది. అలాగే జనవరి 21వ తారీఖున టెట్ ఫైట్, స్పష్టత లేని సిలబస్, భాషా పండితుల హైరానా అని చెప్పేసి పరీక్ష తేదీలు వాయిదా వేయమని అభ్యర్థుల నుంచి ధర్నా చేయటం అనేది, ఆందోళన చేయటం అనేది జరిగింది. అలాగే జనవరి 22వ తారీఖున టెట్కు 4,37,000 అప్లికేషన్స్, రేపటి నుంచి హాల్ టికెట్లు, ఫిబ్రవరి 5 నుంచి పరీక్షలు. అలాగే జనవరి 23వ తారీఖున టెట్ వాయిదా అంటూ ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అభ్యర్థులు సమయం సరిపోదని వాయిదా వేయమనటంతో వాయిదా వేయటం అనేది జరిగింది. అలాగే జనవరి 24వ తారీఖున డిఎస్సిపై డైలమా, తేలని పోస్టులు, మారుతున్న టెట్ షెడ్యూల్ అనేటువంటి ఆర్టికల్ వచ్చింది. అలాగే జనవరి 26వ తారీఖున ఫిబ్రవరి 3వ వారంలో టెట్ అనేటువంటి ఆర్టికల్ రావడం జరిగింది. అలాగే జనవరి 27వ తారీఖున
21 నుంచి టెట్, 10 నుంచి హాల్ టికెట్లు, మార్చి 16న తుది ఫలితాలు అనేటువంటి ఆర్టికల్ రావడం జరిగింది. అలాగే జనవరి 31వ తారీఖున టెట్ పేపర్ మార్పు ఆన్లైన్లో, ఫిబ్రవరి 14వ తారీఖున అంత దూరంలో టెట్ సెంటర్లా తప్పనిసరి అయితే టెట్ వాయిదా అనేటువంటి ఆర్టికల్ రావడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 15వ తారీఖున టెట్ సెంటర్లు మళ్ళీ మార్చుకోవచ్చు అనేటువంటి ఆర్టికల్ రావడం జరిగింది. ఫిబ్రవరి 17వ తారీఖున టెట్ సెంటర్లు మార్పు, ఆప్షన్స్ మేరకు కేటాయింపు, పేపర్లు, పరీక్ష తేదీలు వాయిదా అనేటువంటి ఆర్టికల్ రావడం అనేది జరిగింది. అలాగే ఫిబ్రవరి 20వ తారీఖున నేటి నుంచి టెట్, 16న తుది ఫలితాలు అనేటువంటి ఆర్టికల్ రావడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 21వ తారీఖున సాఫీగా టెట్ తొలి రోజు 92.56% హాజరు అనేటువంటి ఆర్టికల్ వచ్చింది. మార్చి 7వ తారీఖున టెట్ కీపై 16,000 అభ్యంతరాలు అనేటువంటి ఆర్టికల్ ఒకటి రావడం జరిగింది. అలాగే మార్చి 12వ తారీఖున టెట్ ప్రాథమిక కీలో తప్పులు, అభ్యర్థులకు కలవనున్న 16 మార్కులు, 19న టెట్ ఫలితాలు, 16న విడుదల చేయాల్సిన ఫలితాలు వాయిదా అనేటువంటి ఆర్టికల్ వచ్చింది. మార్చి 18వ తారీఖున నేడే టెట్ ఫలితాలు. అలాగే మార్చి 19వ తారీఖున టెట్ ఫలితాలు విడుదల, 46.8% మంది టెట్లో అర్హత. అయితే పాస్ పర్సంటేజ్ అనేది తక్కువగా ఉండటంతో టెట్ ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు మళ్ళీ టెట్ నిర్వహించాలనేటువంటి వాదనని తెరపైకి తీసుకురావడం జరిగింది. దీంతో అప్పటి నుంచి కూడా టెట్ 2కి సంబంధించి ఒక డైలమాలో అభ్యర్థులు అనేది ఉండటం జరిగింది. అలాగే ఏప్రిల్ 3వ తారీఖున మే నెలాఖరులో మరో టెట్ అనేటువంటి ఆర్టికల్ రావడం జరిగింది. అలాగే ఏప్రిల్ 11వ తారీఖున ఖాళీ టీచర్ పోస్టులు ఎన్ని అనేటువంటి ఆర్టికల్ వచ్చింది. డిసెంబర్లో ప్రకటించిన ఇంతవరకు ఆర్థిక శాఖకు చేరని ఫైలు, సీఎం నిర్ణయం తర్వాతే డిఎస్సి. అంటే డిసెంబర్లో ప్రకటించినా కూడా ఏప్రిల్ నాటికి కూడా నిర్ణయం తీసుకున్నటువంటి సీఎం గారు. అలాగే ఏప్రిల్ 16వ తారీఖున స్కూళ్లు తెరిచేలోగా డిఎస్సి లేనట్టే, టీచర్ పోస్టుల సంఖ్యపై గందరగోళం, మరో టెట్పై స్పష్టత లేమి. అలాగే 23వ తారీఖున ఆగస్టులో డిఎస్సి, 10,000కు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, నేడే షెడ్యూల్ విడుదల. డిసెంబర్ 29న 14,494 పోస్టులు అని చెప్పి ఇప్పుడు 10,000కు పైగా అని ప్రకటన ఇవ్వటం జరిగింది. ఆగస్టులో నోటిఫికేషన్ అంటంతో జనవరి 2, 1976 నుండి జూన్ 31, 1976 మధ్య పుట్టినటువంటి ఓసీలు, అలాగే జనవరి 2, 1971 నుండి జూన్ 31, 1971 మధ్యన పుట్టినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు వయోపరిమితి ముగిసి డిఎస్సికి అనర్హులయ్యారు. అలాగే ఏప్రిల్ 28వ తారీఖున 10,351 టీచర్ పోస్టులు, జూలై 6న డిఎస్సి ప్రకటన, ఏపీపీఎస్సికి నిర్వహణ బాధ్యత, ఆగస్టు 23 నుంచి పరీక్షలు, మే 4న మరో టెట్ నోటిఫికేషన్ అనేటువంటి ఆర్టికల్ రావడం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే టెట్ కమ్ టీఆర్టీ పెడతామంటున్నారో, ప్రభుత్వానికి ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఖచ్చితంగా ఉన్నట్లయితే కనుక ఈ టెట్ 2 ప్లేస్లో టెట్ కమ్ టీఆర్టీ పెట్టి ఈ పాటికి జాబ్స్ ఇచ్చి ఉండొచ్చు అనేటువంటి ఆలోచన అభ్యర్థుల్లో నెలకొనటం అనేది జరిగింది. అలాగే టెట్ 2కి 3,97,957 దరఖాస్తులు, మే 25వ తారీఖున 10 నుంచి 19 వరకు టెట్, జూన్ 8వ తారీఖున ఇలా పరీక్ష అలా మార్కులు, టెట్లో వినూత్న ప్రయత్నం. అలాగే జూన్ 9వ తారీఖున ఆగస్టులో డిఎస్సి మంత్రి గంటా ప్రకటన. జూన్ 10వ తారీఖున టీచర్ బెస్ట్, 10,351 పోస్టులతో డిఎస్సి రెడీ. జూన్ 21వ తారీఖున 23,000 కొలువులు, టీచర్లు 10,000, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన. అలాగే జూన్ 29వ తారీఖున సొంతగానే డిఎస్సి, గంటా వెల్లడి, టెట్ ఫలితాలు వాయిదా. అలాగే జూలై 2వ తారీఖున కొలువులపై కోటి ఆశలు, డిఎస్సి వాయిదా. టెట్ 2లో 57.4% ఉత్తీర్ణత, జూలై 6న ప్రకటన లేనట్టే. అలాగే జూలై 3వ తారీఖున ఎస్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులు అర్హులే, గెజిట్ విడుదల చేసినటువంటి కేంద్రం, కొత్త డిఎస్సిపై ప్రభావం. ఈ నిర్ణయంతో బీఈడి అభ్యర్థుల్లో కొంతమేర డిఎస్సిపై ఆసక్తి పెరిగింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిఎస్సి ఇచ్చి ఉంటే తమకు కాంపిటీషన్ పెరిగేది కాదు అనేటువంటి ఆందోళన డిఎస్సి అభ్యర్థుల్లో నెలకొంది. అలాగే జూలై 3వ తారీఖున 6నే డిఎస్సి, మంత్రి గంటా ప్రకటన. జూలై 5వ తారీఖున టీచర్ పోస్టులకు 2 నోటిఫికేషన్స్, ఎస్జిటి పోస్టులకు టెట్ కమ్ టీఆర్టీ. అలాగే జూలై 6వ తారీఖున డిఎస్సికి మళ్ళీ బ్రేక్, ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజమైంది, మాట నిలబెట్టుకొని మంత్రి గంటా. అలాగే జూలై 14వ తారీఖున
సీఎం కార్యాలయానికి డిఎస్సి ఫైల్. నోటిఫికేషన్పై ముఖ్యమంత్రి నిర్ణయమే ఫైనల్. సో పోస్టులు తగ్గించి 9275 పోస్టులే ఇవ్వటానికి కూడా సీఎం నిర్ణయమే ఫైనల్ అని అర్థం చేసుకోవచ్చు. డిసెంబర్లో నోటిఫికేషన్ అనేది ప్రకటించినప్పటికీ ఫైల్ అనేది సీఎం ఆఫీస్ చేరటానికి 7 నెలల కాలం అనేది పట్టింది. అలాగే జూలై 26వ తారీఖున 20,000 కొలువులు ఒకేసారి ప్రభుత్వ ప్రకటన. 10,351 టీచర్ పోస్టులు. ఇక్కడ జూన్ 21న ఏదైతే 23,000 పోస్టులని సీఎం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అలాగే ఆగస్టు 2వ తారీఖున 20,000 కొలువులు, విద్యాశాఖలో 10,351 పోస్టులు అంటూనే 9,698 పోస్టులకు అనుమతి. అలాగే ఆగస్టు 24వ తారీఖున డిఎస్సి ఓయాసిస్ పెదవి విప్పని ఆర్థిక శాఖ. సెప్టెంబర్ 5వ తారీఖున 10,000 టీచర్ పోస్టులు త్వరలోనే డిఎస్సి ద్వారా భర్తీ చేస్తాం, సీఎం ప్రకటన. సెప్టెంబర్ 7వ తారీఖున 46,290 ఖాళీ పోస్టులు భర్తీకి కసరత్తు, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు. అలాగే సెప్టెంబర్ 18వ తారీఖున ఉద్యోగ మేళ 20,010 పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండ. టీచర్ ఉద్యోగాలు 9,275, కానీ 18,450 పోస్టులకు మాత్రమే భర్తీ చేస్తూ జీవో విడుదల చేయటం అనేది జరిగింది. అలాగే సెప్టెంబర్ 30తో వయోపరిమితి గడువు అనేటువంటి జీవో కాలం చెల్లటంతో 1 జూలై 1984కు ముందు పుట్టినటువంటి ఓసీలు, అలాగే 1 జూలై 1979 ముందు పుట్టినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలందరూ కూడాను వయోపరిమితి ముగిసిపోవడంతో అనర్హులు కావటం అనేది జరిగింది. అయితే ఆ జీవో అనేది తిరిగి కొనసాగిస్తారా లేదా అనేటువంటి దానిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత రాలేదు. డిఎస్సి ద్వారానే టీచర్స్ భర్తీ నేడు ప్రకటన చేయనున్నటువంటి మంత్రి. అక్టోబర్ 5న 10న డిఎస్సి నోటిఫికేషన్. టెట్ కమ్ టీఆర్టీ పద్ధతిలో పరీక్షలు గంట. అక్టోబర్ 6వ తారీఖున డిఎస్సి ఆన్లైనా ఆఫ్లైనా, విద్యాశాఖ తర్జన భర్జన, టీసీఎస్తో సంప్రదింపులు. అలాగే అక్టోబర్ 8వ తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా, సంక్షేమ శాఖల నుంచి రాని స్పష్టత. అలాగే అక్టోబర్ 10వ తారీఖున ఎస్జిటి పోస్టులకు టెట్ కమ్ టీఆర్టీ, బీఈడీలకు అర్హత కల్పించడంతో ప్రతిపాదన. ఇతర పోస్టులకు టీఆర్టీ నిర్వహించే యోచన. నడిసంద్రంలో డిఎస్సి అభ్యర్థులు కోచింగ్ కోసం చేస్తున్న ఉద్యోగాలు వదిలేసి ఎదురుచూపులు. డిఎస్సి వాయిదా పడిందని వివాహిత ఆత్మహత్య. సో ఫ్రెండ్స్, ఇవి మొత్తం చూసిన తర్వాత నోటిఫికేషన్ విడుదలలో ఆలస్యానికి కారణం త్వరగా నిర్ణయం తీసుకునేటువంటి ప్రభుత్వం మరియు ప్రభుత్వ యంత్రాంగం అని చెప్పి నేను భావిస్తున్నాను. మరి మీరు త్వరగా నిర్ణయం తీసుకోలేని సీఎం గారా, లేక సంబంధిత శాఖల అనుమతి లేకుండా ఉద్యోగ ప్రకటనలు చేసినటువంటి గంటా గారిదా, లేక వాయిదాలు కోరినటువంటి అభ్యర్థులదా, లేక ఆర్థిక మంత్రిదా, సంబంధిత శాఖలదా అనేటువంటిది ఈ వీడియోకి సంబంధించిన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వారిని కూడా కామెంట్ చేయమని అడగండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.